అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో చిత్తూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 9 మంది చనిపోయారు. మృతుల వివరాలను చిత్తూరు 1 టౌన్ సీఐ మహేశ్వర్ మీడియాకు చెప్పారు. చిత్తూరు గిరింపేట మరాఠీ వీధికి చెందిన మధు, నాగేశ్వరరావు, శ్రీకళ, తెనాలివాసి శైలజారాణి, తిరుపతివాసి శ్యామల, పలమనేరు వాసులు సునంద, శివశంకర్ రెడ్డి, బెంగళూరు వాసి కృష్ణకుమారి, మురగంపేట వాసి దొరబాబు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు సమాచారం ఇచ్చినట్లుగా సీఐ చెప్పారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3 నుంచి 4 రోజుల ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీమ్ అల్లూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్